తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించాడు. ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఎదిగాడు. హాలీవుడ్ని కూడా హడలెత్తించాడు. డైరెక్షన్కి అతను డిక్టేటర్, ప్లానింగ్ విషయంలో హిట్లర్. ఇక అతను చేసే బాక్సాఫీస్ వార్ ఒక రేంజ్లో ఉంటుంది. సంచలనాలకు కేంద్ర బిందువు. అపార జ్ఞానం సంపాదించిన సినిమా సాధువు. వసూలని రాబట్టడంలో రాటు తేలినవాడు. అవార్డులు సంపాదించడంలో చేయి తిరిగినవాడు. కష్టం తెలిసినవాడు. అందుకే అతను అపజయం ఎరగనివాడు. 14 సంవత్సరాల సినీ కెరియర్లో చేసింది 12 సినిమాలే. అయితే అవన్నీ హిట్సే. వరుస విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడిగా రికార్డ్ సృష్టించినవాడు రాజమౌళి. అతనికి ఓటమి అనే పదం పరిచయం లేదు. గెలుపు ఆయనతో దోస్తీ కట్టింది. బిగినింగ్ నుండి అదే అమేజింగ్ జర్నీ. మగధీరుని మన ముందుంచాడు. ఈగని హీరోని చేశాడు. యమపూరిని మళ్ళీ వెండి తెరపైకి దించాడు. విక్రమార్కుడిలా మీసాలు తిప్పి విజయాలు అందుకున్నాడు. ఆడియన్స్ను మరో లోకానికి తీసుకెళ్లినాడు. రాజమౌళి డైరెక్టర్ కాదు, క్రియేటర్. మరో ప్రపంచాన్ని సృష్టించి వెండి తెరపై ప్రతిష్ఠించి మంత్రించి మాయ చేశాడు. మన ఊహకందని బాహుబలుల్ని బహుకరిస్తాడు. కాల్పనిక చారిత్రక కథలతో కాసులు కురిపించాడు. ప్రేక్షకుడిని మంత్రముగ్ధుని చేసి మురిపించాడు. కథల్లోకి తీసుకెళ్లి ఎమోషనలైజ్ చేసి ఏడిపించాడు. సినిమాలు ఎలా తీయాలో ఓనమాలు దిద్దించాడు. అన్ని వర్గాల ఆడియన్స్ని థియేటర్స్కు రప్పించాడు. త్రిబుల్ ఆర్తో ఆ హద్దులను చెరిపేశారు. సినిమా అంటే ఎమోషన్ ప్లస్ విజన్ అని ఈ లోకానికి చాటి చెప్పాడు. అందుకే ఇప్పుడు ప్రపంచ దిగ్గజ దర్శకుల సరసన నిలిచాడు. రాజమౌళి ఉరఫ్ జక్కన్నకు హ్యాపీ బర్త్డే చెప్తుంది యూటీవీ.